నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోలీ సెలబ్రేషన్ అయ్యే మార్నింగ్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్. అక్క వాళ్ళు వస్తే కాస్త బాగా చేసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంత చేసినట్టు ఏం చేసుకోలేదు. వాల్ పెయింటింగ్ చేసింది అనమాట. ఇంట్లో ఉంటాయి కదా స్కెచెస్, అవి వాటితోని మా పాప చూపిస్తుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళ డాడీ, మమ్మీ అండ్ దాన్ని. నేను పాపనే ఆడుకున్నాను ఎక్కువగా, ఎందుకంటే ఎండ ఉంది. దట్టు వాళ్ళ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మ్యాక్సిమం వీడియోలోకి రానికి అస్సలు ఇష్టం ఉండదు. సో మా ఇద్దరమే ఆడుకున్నాము. నా కూతురికి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ అంటే పిచ్చి ప్రాణం. కలర్స్ కూడా నేను రాయకముందే తనే చూసింది. ఎలా చూసిందో తెలియదు, చూసేసి తీసుకొని వచ్చి నాకు మా అమ్మకి రాసిందనమాట. మేము కూర్చుంటే నాకు కూడా ఆఫీస్ రోజులే కదా, దానివల్ల మా ఇద్దరం హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది హోలీ. లాస్ట్ టైం కూడా ఇంతలానే ఎంజాయ్ చేస్తుంది. నాకు గుర్తు లేకపోవచ్చు ఉండొచ్చు, కానీ దీనికి మాత్రం చాలా బాగా ఐడెంటిఫై హోలీ చేసుకోవచ్చు, హోలీ ఆడుకోవచ్చు. మార్నింగ్ 6 o'clock అనుకుంటాలి, ఎప్పుడు లేవలేను. మా పాప లేచేసి గుడ్ మార్నింగ్ అని చెప్పి హోలీ కలర్ తీసుకొని రావా ప్లీజ్ బేబీ అంటుంది నన్ను. సో అలా అడిగింది అనమాట. బట్ తనకు తెలియదు ఉన్నట్టు ఇంట్లో అవుతున్నాయి. హోలీ ఆడేసుకున్నాక మా టెర్రస్ మీద ఈ వేస్ట్ బకెట్లోని లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ఎందుకో తీసేయాలనిపిస్తుంది అని చెప్పి ఆ ఆకులు నాకు ముదిరిపోయినట్టు అనిపించేసి నాకు అసలు ఎందుకో తీసేయాలి, ఆ మొక్కల వల్ల వేరే వాటికి ఏమైనా గ్రోయింగ్ తక్కువ ఉందా అని చెప్పి పట్టుకొని తీసేసాను. తక్కువే, కాకపోతే దీంతో ఏం చేయాలో అర్థం కాక అలా ఉంచాను. కానీ తీసిన వెంటనే వాడిపోయింది ఆకైతే. నాకు తెలియదు యాక్చువల్గా దీన్ని ఎలా అంటే వాడకుండా ఫ్రెష్గా ఎలా ఉంచాలని చెప్పి. చూడనీకి లేతగా ఉన్నాయి, కానీ కాడలు అయితే ముదిరిపోయాయి, చాలా గట్టిగా అయిపోయాయి. మేబీ ఇంకా అలానే ఉంచేస్తే ఇంకా ఒక 1 week తర్వాత తీద్దామని అనుకున్నాను, కానీ అలా ఉంచితే ఇంకా ఎక్కువ ముదిరిపోతుందేమో మేబీ. తీసేసిన ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న మొక్కలు కూడా తీసేసాను. కొన్ని ఉంచాను అంతే, ఆ సీడ్స్కి పనికొస్తాయి కదా అని చెప్పి. ఎర్ర తోటకూర, కానీ కలర్ అయితే కాస్త అలా మారింది. కానీ నేను బయట మార్కెట్లో చూసినప్పుడు మాత్రం ఎర్రగా వేరేలా కనిపించేది, కానీ ఇది ఎప్పుడు మారుతుంది అనుకున్నా, కానీ మారలేదు. ఇప్పటి వరకు అలానే ఉంది. ఇంత పకోడీ చేద్దాం కదా అని చెప్పి అలానే పక్కన పెట్టేశాను. ఈవినింగ్ ఇంకో బ్లాగ్ పెడతాను కదా, అందులో డెఫినెట్లీ చూపిస్తాను నా పకోడీ ఎలా ఉంటుందో. హెల్తీ అండ్ టేస్టీ పకోడీ. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్.